ఓం శివాయ గురవే నమ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ మహాశివరాత్రి మహాపుణ్యదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత ఉంది కదా, అలాగే ఆయన భోళాశంకరుడు. అతి చిన్నదైన తుమ్మి పూలతో పూజ చేసినా ఎంతో సంతోషిస్తాడు. కొద్దిగా నీరు పోసినా ఎంతో కరుణిస్తాడు. గుణనిధి కదా, మనకు తెలిసిందే కదా. సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తులసివనంలో గంజాయి మొక్కల పెరుగుతాడు. చెడు అలవాట్లకు బానిసవుతాడు. జూదానికి బానిసై వేశ్యావాటికల చుట్టూ తిరిగి దుష్టుడిగా, దుర్గుణాల నిధిగా మారతాడు. తండ్రి చేత ఇంటి నుండి గెంటివేయబడతాడు. ఆకలితో అలమటిస్తాడు. అటువంటి కులాచార హీనుని, ధర్మలేశంపైన లేనివానిని కూడా శివుడు హక్కును చేర్చుకుని శివలోకం చేరుస్తాడు. మహాశివరాత్రి నాడు మరణించిన అతనిని తీసుకువెళ్ళడానికి యమభటులు రాగా వారిని కాదని శివకింకరులు వచ్చి శివధర్మం అతి సూక్ష్మమని, ఆచారం అనాచారం చూడదని, ఇతడు చేసిన పుణ్యకర్మ ఇదని చెప్పే ఓ అద్భుత పద్యం విందామా? దీనిని శ్రీనాథ మహాకవి గారు రాశారు తన కాశీఖండంలో. చూడండి, పద్యం చదువుతున్నాను. అశనమబ్బక ఉన్ననైనను శివరాత్రి ఓరంత పొద్దును ఉపవసించే, ఓగిరంబు హరింపనొనబెట్టుకుని అయిన వేగునంతకు చేసే జాగరంబు, పాత్ర అవలోకన ఉపాయంబునకునైన వెలనైన దీపంబు వెలుగజేసే, చూడనల్లకయైన చూచే ఈశ్వరు మౌళి పరులు చేసిన ఎట్టి ప్రసవ పూజ, చచ్చే విధిమూడి అయినను చంద్రధరుని నగరి మోసాల పెంద్రోవ నట్ట నడుమ, సూక్ష్మ దృష్టి విచారించి చూచినప్పుడు ఇంతకంటెను ధర్మంబులివ్వి కలవు. ఆహారం దొరకక ఇతడు శివరాత్రి నాటి పొద్దంతా ఉపవాసం ఉన్నాడు. అన్నప్రసాదాలు దొంగిలించే తలంపుతో తెల్లవారే వరకు జాగారం చేసాడు. పాత్రలలో ఏమేమి ప్రసాదాలున్నాయో చూద్దామని దీపంలోని ఒత్తిని పెద్ద చేసి దీపాన్ని మరింతగా వెలగజేసాడు. హఠాత్తుగా తాను అనుకోకుండానే ఇతరుల చేత, భక్తుల చేత పూజింపబడిన ఆ చంద్రశేఖరుని దర్శనం చేసుకున్నాడు. విధిరాత మూలంగా ఆ విశ్వేశ్వరుని నగరి త్రోవలో నట్ట నడుమ చనిపోయాడు. ఇంతకంటే ధర్మసూక్ష్మం ఏదీ లేదని ఆ శివభటులు యమభటులను అడ్డగించి అతనిని కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గుణనిధే తర్వాత మహాతపస్సు చేసి శివుని కృపచే కుబేరునిగా మారాడు. ఇదే కుబేరుని జన్మ వృత్తాంతం. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.